హాయ్ అండి. చేపల పులుసు ఎంతో రుచిగా మనకి తినే కొద్దీ తినాలనిపించేలా ఉండాలంటే ఒకసారి ఇలా ట్రై చేయండి. ఫస్ట్ అయితే ముందు నేను చేపల్ని బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలండి. ఆ పేస్ట్ కూడా మనకి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా కూడా మనకి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపుని వేసుకోవాలి. మనం ఆల్రెడీ ఫిష్లో పసుపు వేసాం కదండి, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. వేసుకున్న తర్వాత ఇందులో టమాటాలని నేను 4-5 టమాటాలని ఇలా మిక్సీలో పేస్ట్ చేసుకుని వేసుకుంటున్నానండి. మీకు కావాలంటే చిన్నగా ముక్కలు కట్ చేసుకుని వేసుకోవచ్చు, కానీ ఇలా మనము పేస్ట్లా వేసుకుంటేనే కర్రీ బాగుంటుంది. ఇలా మనకి ఆ పేస్ట్ కూడా పచ్చివాసన లేకుండా బాగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనము ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ని ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చింతపండు రసాన్ని వేసుకోవాలండి. ఇందులో మనం వాటర్ యాడ్ చేయని అవసరం లేదు. మనం వేసే చింతపండు రసంలోనే కర్రీ మనకి చేపలు అనేవి బాగా ఉడికిపోతాయి. ఇలా ఫైనల్గా మనకి ఇలా ఉడికిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి చేపల పులుసు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.